ఈ ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా నయనానందం, మనసానందం, ఆత్మానందం, బ్రహ్మానందం. చూడండి ఎంత బాగా తీర్చిదిద్దారో చూడండి. వాళ్ళందరికీ అసలు ఎంత క్లాప్స్ కొట్టాలండి. మనం క్లాప్స్ ద్వారానే తెలియజేస్తాం. మనసానందం చక్కగా మనం నయనానందం అంటే చూడండి ఎంత బాగా చేశారు. మనసానందం, ఆత్మానందం మనం ధ్యానం చేసుకుని ఆత్మానందం పొందుతున్నాం. చక్కగా క్లాసులు పెట్టారండి స్వర్ణలత మేడం గారు, అల్లాబక్షు గారు. బ్రహ్మానందం పొందుతున్నాం. ఈ ఆనందాలందరూ మనం చక్కగా వచ్చిన వాళ్ళందరూ కూడా పత్రిజీ గారు దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అవ్వాలన్నారండి. మేము ప్రతి గ్రామంలో కూడా దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణ అంటే చాలీసా పారాయణ చేయటమే కాదు, శ్వాసగమనంతో 40 రోజులు ధ్యానం చేయాలి అని చెప్పని ముందు చాలీసా పారాయణ పెట్టి తర్వాత 40 రోజులు ధ్యానం చేయించుతున్నామండి. శక్తి స్థల గురించి మనందరికీ బాధ్యత ఉందండి. నా వంతుగా నేను 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పని నిర్ణయించుకున్నానండి. మనమందరం గురుదక్షిణ మన గురుదక్షిణగా గురుదేవులకి సమర్పించుకోవాలండి.